ముంబై వర్సెస్ లక్నో డబుల్ హెడర్ మొదటి మ్యాచ్ ఈరోజు. ముంబై 54 రన్స్ తేడాతో అద్భుతంగా విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేస్తూ ముంబై చాలా చక్కగా అటు మంచి మంచి ఇన్నింగ్స్ను కుదురుగా స్టార్ట్ చేసి అలాగే చక్కగా ఫినిష్ చేసింది 215 for 7. మరి బ్యాటింగ్ విషయానికి ఒకసారి బ్యాటింగ్ చూద్దాం. రియాన్ రికల్టన్ 58, రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడు మరొకసారి. విల్ జాక్స్ 29 రన్స్ మొదటగా తడబడ్డ తర్వాత కుదురుకొని ఆడాడు, ఇన్నింగ్స్కి న్యాయం చేశాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు. 28 బాల్స్ లోపల 4 సిక్సెస్ తోటి 54 రన్స్. అలాగే చివర్లో నమన్ ధీర్ అలాగే బాష్ ఇద్దరు కూడా చక్కగా అటు ధీర్ 25 రన్స్ అలాగే బాష్ 20 రన్స్. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే చెప్పుకోవడానికి ఏం లేదు, బట్ కమ్బ్యాక్ బౌలర్ మయాంక్ యాదవ్ ద ఫాస్టెస్ట్ బౌలర్ ఇన్ ఇండియా. 4 overs 40 for 2 అదొకటే చెప్పుకోదగ్గది. మిగతా అంతా కూడా అందరూ కూడా 40 రన్స్ ఎబవ్ ఇచ్చారు. గమ్మత్ ఏంటంటే 5 బౌలర్లు వేశారు. 5 కూడా మయాంక్ యాదవ్ 4 overs 40 for 2, ప్రిన్స్ యాదవ్ 4 overs 44 for 1, అలాగే దిగ్వేష్ రాథీ 4 overs 48 for 1, అలాగే రవి విష్ణోయ్ 4 overs 41, అలాగే అవేష్ ఖాన్ 4 overs 42. అలాగే చూడండి అందరూ కూడా 40 అబౌవ్ రన్స్ ఇచ్చారు. అలాగే మరి లక్నో బ్యాటింగ్ విషయానికి వస్తే మంచిగా ప్రారంభించాడు మిచల్ మార్ష్. 24 balls 34 runs 2 సిక్స్లు కొట్టాడు. అలాగే నికోలస్ పూరన్ 27 రన్స్. మంచి పార్ట్నర్షిప్తో ముందుకు సాగుతున్నారు అనుకున్నప్పుడు సడన్గా వికెట్లు పడిపోవడం. జాక్స్ అద్భుతమైన 2 వికెట్లు తీసి మ్యాచ్ లక్నో నడివిచ్చాడు. అలాగే ఆయుష్ బదోని అలాగే డేవిడ్ మిల్లర్ ఇద్దరు కూడా మంచి పార్ట్నర్షిప్ సాధిస్తూ మంచి టైమింగ్తో బౌండరీ సాధిస్తున్నారు. ఇద్దరు కూడా సడన్గా మన అవుట్ అయిపోయిన తర్వాత కోలుకోలేకపోయారు. డేవిడ్ మిల్లర్ ఈరోజు అంటే ఈ మ్యాచ్ లోపల డేవిడ్ మిల్లర్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడడం, బట్ మంచి టైమింగ్స్తో పరుగులు సాధిస్తూ ఈ మ్యాచ్ గెలిపిస్తాడేమో అనుకున్నారు. కానీ అద్భుతమైన బౌలింగ్ ప్రతిభతో ఈ మ్యాచ్ను మలుపు తిప్పారు. ట్రెంట్ బోల్ట్ అండ్ అటు జస్ప్రీత్ బుమ్రా, బోల్ట్ అండ్ బుమ్రా ఇద్దరు వరల్డ్లోని టాప్ బౌలర్స్. ట్రెంట్ బోల్ట్ 4 overs 20 for 3 అయితే జస్ప్రీత్ బుమ్రా 4 overs 22 for 4. సో విల్ జాక్స్ కూడా 2 overs 18 runs 2 wickets కీలకమైన వికెట్లు తీసి మ్యాచ్ మలుపు తిప్పాడు. అలాగే బాష్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు 4 overs 26 for 1. బట్ దీనికి అంత కారణం కూడా ఈ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం మాత్రం లక్నో బ్యాటింగే. అతను బ్యాటింగ్ లోపల ఏమాత్రం పాజిటివ్గా ఆడలేదు, మంచి ఇంటెంట్ లేకుండా ఉండే. ముఖ్యంగా పంత్ ఫెయిల్ అవ్వడం కూడా కంటిన్యూస్గా పంత్ ఫెయిల్ అవ్వడం. అతను ఒక వరల్డ్ క్లాస్ బ్యాటర్, చాలా వైట్ బాల్లో చాలా ఈజ్ ఎ హీరో, ఈజ్ ఎ మాస్టర్ ఇన్ T20. సో అతను ఫెయిల్ అవ్వడం కూడా వాళ్ళకు చాలా కష్టంగా మారిపోయింది లక్నోకి. సో తర్వాత మ్యాచ్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చూస్తారు. సో సెకండ్ మ్యాచ్ జరుగుతుంది ఆర్సీబీ వర్సెస్. ఆ మ్యాచ్ అప్డేట్ కూడా నేను మధ్యలో బ్రేక్లో ఇస్తాను, లేదంటే ఈవినింగ్ లైవ్లో